హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ కొమరంభీం జిల్లాలో బాగా ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి, విపరీతంగా టైగర్స్ ఉన్నాయి. ఆ టైగర్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసి, ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసి పెద్ద ఎత్తున ట్రైబ్స్ మీద దాడులు చేయటం, అటాక్ చేయటం, చాలా మందిని చంపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ టైగర్ అటాక్స్ని కంట్రోల్ చేయాలి, పేద గిరిజన ఆదివాసీ బిడ్డల్ని కాపాడాలని చెప్పేసి నేను ఒక న్యాయవాదిగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనేటటువంటి ఒక కమిషన్కు ఒక కంప్లైంట్ పెట్టినాం. మనం ఏమని, రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఈ పూర్ ట్రైబ్స్ మీద టైగర్స్ దాడి చేస్తూ ఉన్నాయి. ఫారెస్ట్ ఏరియాలో చాలామంది చనిపోయారు. వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి జరగటం లేదు. దీన్ని అరికట్టాలని చెప్పేసి ఒక నేషనల్ కమిషన్కు రిప్రజెంటేషన్ చేయటం అనేది జరిగింది. 7/12/2024 నాడు రాపుల్ భాస్కర్, అడ్వకేట్, హైదరాబాద్, రిగార్డింగ్ ది ప్రివెన్షన్ ఆఫ్ డెత్ ఆఫ్ పూర్ ట్రైబల్స్ డ్యూ టు ది టైగర్ అటాక్స్ ఇన్ కొమరంభీం, ఆదిలాబాద్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది తెలంగాణ ఫారెస్ట్ ఏరియాస్. దీని మీద ఒక న్యాయవాదిగా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దాని మీద స్పందించినటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి కమిషన్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇచ్చింది. ఈ సివిల్ కోర్టుకు ఉన్నటువంటి పవర్లు ఉన్నాయండి. ఆర్టికల్ 338 అనేటటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తా ఉందంటే, ట్రైబ్స్ మీద కానీ, ఎస్సీల మీద కానీ, ఎస్సీల మీద కానీ ఏ రకమైనటువంటి దాడులు జరిగినా, అన్యాయాలు జరిగినా బాధితులు నేషనల్ కమిషన్కి మరి సంప్రదించేటటువంటి ఒక అవకాశం ఉంది. దాని మేరకు నేషనల్ ఎస్టీ కమిషన్కి మేము కంప్లైంట్ పెట్టినాం. దాని మీద కమిషన్ స్పందించింది. ఇమీడియట్గా కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో ఏ రకమైనటువంటి టైగర్ అటాక్ జరగకుండా, పేదల మీద, గిరిజన లేదా ఆదివాసీ బిడ్డల మీద దాడులు జరగకుండా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి ప్రభుత్వానికి ఆదేశాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికైనా ప్రభుత్వం మరి వెంటనే చర్యలు తీసుకోవాలి. నేషనల్ ఎస్టీ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను అమలుపరచాలి. రాష్ట్రంలో ఈ పేద గిరిజన ఆదివాసీల మీద టైగర్ అటాక్స్ అనేటటువంటి అరికట్టాలి. వాళ్ళని టైగర్ల నుంచి చనిపోకుండా కాపాడాలని చెప్పేసి మనం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం. థ్యాంక్ యూ.